దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. నిన్నటి వీడియో మీరు చూసి ఆశీర్వదింపడారని నేను నమ్ముతున్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో మనం ఒక చిన్న పాట ద్వారా దేవుణ్ణి మహింపరిచి తర్వాత యోసేపు జీవితంలో ఎలాగా ముందుకెళ్ళాడో మనం చూసుకుందాం. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. అందరూ వెలివేసినప్పుడు అమ్మవైతివి, నా చేయి పట్టి నడిపే నాన్నవైతివి. అందరూ వెలివేసినప్పుడు అమ్మవైతివి, నా చేయి పట్టి నడిపే నాన్నవైతివి. నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టి మురిసిపోతివి, నీ ఎదలోన హత్తుకొని ఓదార్చితివి. నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టి మురిసిపోతివి, నీ ఎదలోన హత్తుకొని ఓదార్చితివి. నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. గుండె పగిలి ఏడుస్తుంటే గూడువైతివి, నాలోన వేదనంత తొలగించితివి. గుండె పగిలి ఏడుస్తుంటే గూడువైతివి, నాలోని వేదనంత తొలగించితివి. నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా, నీవే కావాలయ్యా, నీ ప్రేమే కావాలయ్యా. నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీవు లేనిదే నేను బ్రతుకలేనయ్యా. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. అమ్మవు నీవే, నా నాన్నవు నీవే, ఎవరు లేని నాకు సర్వము నీవే. యోసేపు జీవితంలో అందరూ వెలివేశారు, జైల్లోకి వేయబడ్డాడు, చెరసాల్లో బంధింపబడ్డాడు. అయినప్పటికీ అతన్ని దేవుడు వదిలిపెట్టలేదు, అతనికి తోడుగా ఉన్నాడు. అమ్మ, నాన్న, సహోదరులందరి ప్రేమని ఆయనే చూపిస్తున్నాడు. ఆ జైలు నుండి రాజు గృహానికి అతను ఎలా వెళ్ళాడో మనం చూసుకుందాం ఈ అధ్యాయం ద్వారా.
యోసేపు రాజగృహానికి ఎలాగెళ్ళాడు చూసుకుందాం. ఇక్కడ ఇది కొంచెం చూసుకుందాం, వీలైతే మొత్తం చూసుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే ఇందులో అంతా ఉంటుందన్నమాట. మొదటి వచనం చూసుకుంటే, రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. జైలు చెరసాలలో 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫరో ఒక కల కన్నాడు. ఆ కళ ఏంటంటే, ఆ కళ గురించి అతనికి వచ్చిన కళ ఏంటంటే, అందులో అతను ఏటి దగ్గర నిలిచి ఉన్నాడట. చూడ్డానికి బాగా అందమైన బలిసినవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఉండుట అతను చూశాడు. జమ్ములు గడ్డిలో మేయిచుండుట చూశాడన్నమాట. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏటి దగ్గర నిలిచి ఉండగా చూడ్డానికి బాగా అందమైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి రావడము, జమ్ముల గడ్డి మేయిచుండడం చూశాడు. తర్వాత చూడ్డానికి వికారమైన చిక్కుపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి రావడము, ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిల్చుండడం చూశాడు. ఈ చూడ్డానికి వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినేస్తున్నాయట. అతని కళ్ళలో చూసింది ఏంటంటే, చూడ్డానికి వికారమై చిక్కుపోయిన ఆవులు చూడ్డానికి అందమై బలిసిన ఆవులను తినేస్తున్నాయట. అంతలో అతనికి మెలకు వచ్చింది. అతడు మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత నిద్రపోయాడు. నిద్రపోయిన రెండోసారి ఒక కల వచ్చింది. అందులో పుష్టిగల 7 వెన్నులు మాట. పుష్టిగల 7 వెన్నులు ఒక దంటలో పుట్టుతున్నాయట, ఒక చోట పుట్టుతూ ఉన్నాయి. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 వాటి తర్వాత మొలిచాయట 7 వెన్నులు. అప్పుడు నిండైన ఆ 7 వెన్నులను ఆ పీలగా ఉన్న వెన్నులు, ముందుగా మంచి వెన్నులు, తూర్పుగాలి చేత చెడిపోయిన 7 వెన్నులు, తర్వాత పుష్టిగల 7 వెన్నులు ఒక దంటున పుట్టడం చూశాడు. మళ్ళీ తూర్పుగాలి చేత చెడిపోయిన 7 వెన్నులు తర్వాత మొలిచినట్టుగా అతని కళ్ళలో చూస్తాడు. అప్పుడు నిండైన ఆ 7 వెన్నులను ఆ వెన్నులను మృగివేశాయట. అంతలో ఫరో మేలుకొని అది కళని గ్రహించాడు. అతనికి చాలా కలవరం పుట్టింది. కలవరంలో మనము ఏవైనా చెడు చూస్తే బాగా భయపడతాం కదా, కళ గురించి కలవరపడుతూ ఉంటాం. అతను అందరినీ పిలిచాడనమాట. ఐగుప్తు శకునగాండ్రను, విద్వాంసులందరినీ, మహాజ్ఞానులను, శకునగాండ్రను, కళలకు భావం చెప్పేవాళ్ళను, పెద్ద పెద్ద విద్వాంసులందరినీ పిలువనంపించి తన కళలు గురించి వివరించి చెప్పాడు. చెప్తే ఎవరు చెప్పలేకపోయారన్నమాట. కళ అర్థం చెప్పడం అందరికీ రాదు, కష్టం ఎవరికి రాదు. అప్పుడు ఈ పారదాయకుడు ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు యోసేపుకి వాళ్ళకు వచ్చిన కళలు చెప్పిన ఇద్దరిలో ఒక అతను జ్ఞాపకం చేసుకోమని యోసేపు చెప్పినది గుర్తుకొచ్చింది. యోసేపు ద్వారా అతను కళ నెరవేరిన విధానం అతనికి గుర్తుకొచ్చి అతను ఏం చేశాడు, ఫరోకి చెప్పాడు మాట. ఇలాగ చెరసాలలో ఉన్నప్పుడు మీరు మాకు ఇద్దరికి శిక్ష వేశారు. ఆ శిక్షలో మాకిద్దరికి వేరువేరు కళ్ళు వచ్చినప్పుడు యోసేపు అనే అతను మాకు అర్థం చెప్పాడు. అది జరిగింది. నేనేమో నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఇంకొక అతనికి ఉరి శిక్ష వచ్చింది, అతను చంపబడ్డాడు అని చెప్తాడనమాట. అప్పుడు ఫరో ఏమంటాడు, అతన్ని పిలుచుకొని రమ్మంటాడనమాట. అప్పుడు అతనికి చెరసాలలో అధిపతికి చెప్పినప్పుడు అతను సరేనని అతను క్షౌరం చేయించి మంచి బట్టలు కట్టించి ఫరో యొద్దకు తీసుకొస్తాడు. ఆ యోసేపుకి క్షౌరం చేయించి మంచి బట్టలు కట్టించి ఫరో దగ్గరికి తీసుకొస్తాడనమాట. అప్పుడు ఫరో తన కళ గురించి చెప్తాడు యోసేపుకి. ఇలా నాకు కళ వచ్చింది, ఆ కళ అర్థమేదో నాకు తెలియట్లేదు. ఎంతోమంది శకునగాండ్రను, విద్వాంసులను పిలిపించి అడిగినప్పటికీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ కళ భావం ఏంటో నాకు నువ్వు చెప్పగలవని నాకు తెలిసింది, అందుకు నేను రప్పించాను, నాకు ఈ కళ భావం చెప్పమన్నప్పుడు అప్పుడు ఇతను చెప్తాడనమాట. యోసేపు ఏమంటాడు, కళకి అర్థం చెప్పడం అందరికీ సాధ్యం కాదు, అందరూ చెప్పలేరు, దేవుడు ఒక్కడే దాన్ని బయలుపరచేవాడు. కాబట్టి ఆ కళ సరే నేను వివరిస్తానని ఆ ఫరో కళ చెప్తాడనమాట. ఫరో కళ ఒక్కటే, దేవుడు
చేయబోనిది ముందుగా బయలుపరుస్తున్నాడు, చెప్తున్నాడు. తాను చేయబోనిది తెలియచేస్తున్నాడు అని చెప్తూ 7 మంచి ఆవులు 7 సంవత్సరాలంట. ఫరోకు వచ్చిన కళ గురించి చెప్తున్నాడు. 7 మంచి ఆవులు 7 సంవత్సరాలు, 7 మంచి వెన్నులు 7 సంవత్సరాలు, చిక్కుపోయిన వికారమైనవి ఆవులు 7 సంవత్సరాలు, చెడిపోయిన 7 వెన్నులు 7 సంవత్సరాలు. అంటే 7 సంవత్సరాలు సమృద్ధి గల పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని చెప్తున్నాడు మాట. ఆ వచనాలు మనం చదువుకొని ముగించుకుందాము. ఏసేపు ఏమంటాడు? ఏసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు. నా వల్ల కాదు, దేవుడే చెప్తాడని చెప్పాడు మాట. ఇంకా వచ్చిన ఏమంటే ఏడు ఆవులను 7 సంవత్సరములు, తూర్పుగాల చేత చెడిపోయిన 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశం అంతటి బహు సమృద్ధిగా పంట పండు సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలో పంట పండు సంవత్సరాలు, సమృద్ధిగా పండే సంవత్సరాలు 7 సంవత్సరాల 7 సంవత్సరాల మాట. 7 సంవత్సరాలు వచ్చుచున్నవి, మరియు కరువు గల సంవత్సరాలు 7. సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు 7, కరువు గలవి 7 సంవత్సరాలు. వాటి తర్వాత వచ్చును 7 సంవత్సరాలు, వాటి తర్వాత వస్తుంది మాట కరువు. ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరుగుబడును. ఆ కరువు దేశమును పాడు చేస్తుంది. ఆ కరువు దేశమును పాడు చేస్తుందని చెప్తున్నాడు మాట. ఇది చాలా భయంకరమైన కరువు, మిక్కిలి భారంగా ఉంటుంది. ఈ కార్యము దేవుని వల్లనే నిర్ణయింపబడి ఉన్నది. అది దేవుడు శీఘ్రముగా జరిగించడని చెప్తాడు మాట. అప్పుడు ఫరోకు రెట్టింపు, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడును. అని చెప్పాడు, ఆ కళకి చెప్పాడు. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని పిలవవలను. ఫరో అట్లు చేసి దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరంలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకొనవలను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారములకై భద్రతను చేయవలను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశం మందు సంగ్రహముగా ఉండనని ఫరోతో చెప్పాను. ఈ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనది గనక అతడు తన సేవకులను చూచి అతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా అని అన్నాను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక వివేక జ్ఞానములు గలవాడెవడును లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. నా ప్రజలందరూ నీకు వివేకులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినే ఇందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. అందుకే వివేక జ్ఞానములు గల దేవుని ఆత్మగల మనుషులు ఎవరైనా ఉన్నారా? ఇదంతా చెప్పాడు కదా, సమృద్ధిగా పంటను ఎలాగా 7 సంవత్సరాలు కరువు వచ్చేదంతా సమృద్ధిగా పంట పండిన ఆ ధాన్యాన్ని ముందుగా జాగ్రత్త చేసుకోవాలి. కరువు సంవత్సరాల్లో అది ఉపయోగపడుతుందని దీని భావం మాట చెప్పాడు. చెప్పినప్పుడు ఇతన్ని పై అధికారిగా నియమించినట్టుగా మన అధ్యాయంలో చూస్తున్నాము. అంతేకాకుండా అతను
అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర్ కుమార్తె ఆసెనతునిచ్చి పెళ్లి చేశాడనమాట. ఇతన్ని అధికారిగా నియమించాడు. పోతీఫెర్ అన్న అతని కుమార్తెనిచ్చి ఆసెనత్ కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడనమాట. ఆమె పేరు కూడా మార్చాడు. ఆ పేరు మనకి జప్నసనేహ అని పేరు పెట్టాడు. యోసేపుకు జప్నసనేహ అని పేరు పెట్టి పోతీఫెరు కుమార్తెనిచ్చి పెళ్లి చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతను నేను మాత్రము రాజుగా ఉంటాను, నువ్వు పై అధికారివన్నీ నువ్వే చూసుకోవాలని, సింహాసనం ఒక్కటే నాది కానీ అన్నీ నువ్వే చూసుకోవాలని ఒక అధికారం అతనికి ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. చూసారా, చెరసాల జీవితం నుండి లేదంటే జైలు జీవితం నుండి అతను రాజా గృహానికి వచ్చాడు, అల్లుడయ్యాడు. అంతేకాకుండా అధికారి అయ్యాడు. ఫరో మాత్రము కేవలము సింహాసనంలో ఉన్నాడు కానీ ఇతను అన్ని విషయాలు చూసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇతను నియమించినట్టుగా చూస్తున్నాం. ఇంతకంటే వివేక జ్ఞానం గలవాడు ఎవడూ లేడని ఫరో చెప్పినట్టుగా చూస్తున్నాం అన్నమాట. ఈ అధ్యాయం అంతా చదివితే ఇంకా బాగా తెలుస్తుంది. మీరు ఇలాగా అధ్యాయాలు చదవాలి, మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఆ చెరసాల నుండి తన కళ నెరవేరినట్లుగా సగం వరకు దేవుడు తీసుకొచ్చేసాడు. ఈ ముందు చాప్టర్స్లో లేక ముందు అధ్యాయంలో మరి అతని కళ ఇంకా అన్నదమ్ములకు చెప్పిన కళ కానీ తండ్రికి చెప్పిన కళ కానీ ఎలా నెరవేరిందో మనం చూసుకుంటున్నాం అన్నమాట. ఆ కళభావం చెప్పగల శక్తి ఆత్మ దేవుడు ఒక్క యోసేపుకి ఇచ్చాడన్నమాట. కాబట్టి ఫరోకు వచ్చిన కళ కరువు వస్తుందని, ఆ కరువులో ముందు సమృద్ధి గల పంట పండే 7 సంవత్సరాలు వస్తాయని, తర్వాత కరువు వస్తుందని, అవి 7 సంవత్సరాలని, ఈ సమృద్ధి గల పంటను ఎలాగ దాచుకోవాలో ఎలాగ నిల్వ ఉంచుకోవాలో అవన్నీ కూడా వివరించాడు. ముందు కూడా అట్లా చేస్తాడన్నమాట యోసేపు. కాబట్టి యోసేపు నిరీక్షణించాడు, ఓర్పు పట్టాడు, సహనం పట్టాడు. మరి ఒక మంచి కన్యకి భర్త అయ్యాడు. అంతేకాకుండా ఒక అధికారి అయ్యాడు, ఒక ఐగుప్తు దేశానికి ఒక అధికారి అయ్యాడు. మరి సింహాసనం మీద రాజు కంటే కొంచెము కిందకున్నాడు కానీ అన్నీ చూసుకునేది ఇతనే రాజుతో ఈక్వల్గా ఉన్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అన్నమాట. మనం పాత నిబంధనలు ఎందుకు చూసుకుంటున్నామంటే ఎన్నో అద్భుత కార్యాలు పాత నిబంధనలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. యెహోవా అన్న యేసయ్య అన్న ఒకటే అన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటే దేవుడు. అయితే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆ పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్షంగా తన ప్రవక్తలతోటి తన కిష్టులైన వారితోటి ముఖాముఖిగా మాట్లాడేవాడు. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం అందరికీ ఆయన యందు నమ్మకం ఉంచిన వాళ్ళందరికీ అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి పాత నిబంధనలు అనేకమైనవి చూసుకున్నప్పుడు కొత్త నిబంధనలు దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు మనము చూడగలుగుతాం, విశ్వసించగలుగుతాం. వినుట వలన విశ్వాసం వస్తుంది. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వాళ్ళకి చేసిన దేవుడు మనకెందుకు చేయడు? మనం విశ్వసించాలి, మనము భారంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంగా ఉండాలి. కాబట్టి జైలులో చెరసాలలో అతనికి ఎవరూ లేకపోయినప్పటికీ దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది, దేవుని యొక్క తోడు ఉంది, దేవుడి యొక్క సన్నిధి ఉంది. అతనితో కూడా ఉండి యోసేపు యొక్క నమ్మకత్వాన్ని విశ్వాసాన్ని చూసి దేవుడు హెచ్చించాడు. కాబట్టి మనం కూడా విశ్వాసంలో దేవుని యందు నమ్మకంలో ఉండి విశ్వసించి ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసంతో నిరీక్షణతో మనం ఓర్పుతో సహనంతో మన పరిస్థితులన్నిటినీ ఎదుర్కొని ఆయన వాగ్దానం పొందుకునే వరకు మనము ఆయన యందు మన నమ్మకంగా ఉండే ముందుకు సాగిపోవాలి. విశ్వాసం అనేది ఎప్పుడూ మనం కొనసాగిస్తూనే ఉండాలి. దేవుడి వాక్యం దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధుడైన ప్రేమమైన కృపామైన దయామడిన ప్రభ మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ రాత్రికాల సమయంలో మీ పాసనకు వచ్చినాం తండ్రి. నాయన తండ్రి ఫరోకి నా ప్రభ నా తండ్రి యోసేపు కళను వివరించి చెప్పిన విధానం మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నాయన ప్రభ
యోసేపుని మీరు హెచ్చించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ దినము మేము చూడడానికి నా ప్రభా, నా తండ్రి మీ సన్నిధిలో కనబడడానికి మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి, నాయన చేసిన మేళ్ళను బట్టి, చేయబోతున్న కార్యాలు బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఇటు ప్రకారంగా విశ్వాసంలో నా ప్రభా యోసేపు ఎలా నిరీక్షించాడో, ఓపిక కలిగి ఉన్నాడో నా తండ్రి, నాయన సహనంతో ఉన్నాడో నా ప్రభా, మీ ఎంత విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడో అట్టి ప్రకారం మేము కూడా మీలో ముందుకు సాగిపోయే కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహింపదుమని, ఎవరికి ఏ ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రభా వారందరినీ ఆశీర్వదించి మీరు దీవించి నా ప్రభా, నా తండ్రి నాయన సర్వసమృద్ధిలోకి నడిపించి మహింపదుమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కిలిన గడికి వచ్చినాం తండ్రి. ఆమెన్. దేవుడి వాక్యం దీవించడుగాక. దయతో నన్ను ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, మీకు కూడా తోడై ఉంటాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు అందరికీ తోడై ఉంటాడు. మరి నన్ను బలపరుస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ మీరు లైక్ చేసుకుంటున్న విధానం బట్టి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్న విధానం బట్టి, లైక్ చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీరు ఆశీర్వదింపబడాలని, ఎవరికి ఏ అవసరత ఉందో అదన్నీ క్రీస్తు మహిమస్సులో దేవుడు తీరుస్తాడని నమ్మి మీరు కూడా ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్.